దేవుడి ప్రేమ కపటము లేనిది, డంబము లేనిది, స్వార్థము లేనిది, యథార్థమైనది. పిల్లలు, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు? కపటము లేకుండా ప్రేమిస్తున్నాడు, డంబము లేకుండా ప్రేమిస్తున్నాడు, స్వార్థము లేకుండా ప్రేమిస్తున్నాడు. యథార్థమైన ప్రేమ కలిగి మన మీద ఉన్నాడు. మనల్ని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా దేవుడిని అలాగే ప్రేమించాలని కోరుతున్నాడు. అంటే మన ప్రేమ కూడా దేవుడి మీద ఎలా ఉండాలి? కపటము లేకుండా ఉండాలి, డంబము లేకుండా ఉండాలి, స్వార్థము లేకుండా ఉండాలి. పిల్లలు, యథార్థమైనదే ఉండాలి. అప్పుడే దేవుడితో రిలేషన్ ఉండేది, అప్పుడే దేవుడితో సహవాసం కుదిరిద్ది. మన ప్రేమలో డంబమున్న, కపటమున్న, స్వార్థమున్న దేవుడు మనకు తోడుండడు. ఆయన ప్రేమ మనకు దూరం అయిపోద్ది. ఆ ప్రేమ మనకు ఉండదు. ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. లోకంలో మనం చూస్తున్నాం కదా, లోకంలో మనం ఇదిగో భర్త భార్యని ప్రేమించితే, ఒకవేళ భర్త భార్యని ప్రేమిస్తూ భర్త ప్రేమలో ద్రోహం ఉంటే చాలామంది స్త్రీలు ఏమైపోయారు? ఆత్మహత్య చేసుకోవటం, లేకపోతే చెడిపోవటం, లేకపోతే నశించిపోవటం, ఇలా అయిపోతుంది. పిచ్చోలు అయిపోయి రోడ్ల మీద తిరగటం ఇలా చూస్తున్నాం. అలాగే భార్య కూడా భర్తను ప్రేమించే విషయంలో నటన ఉందనుకో, ద్రోహం చేసిందనుకో, అమ్మో నాకేంటి ఇలా ద్రోహం చేసింది, ఎంత ప్రేమించిందనుకో, నన్నేంటి ఇలా చేసిందని చెప్పేసి పిచ్చోడు అయిపోవటమో, లేకపోతే ఆత్మహత్య చేసుకోవటమో, లేకపోతే చెడిపోవటం, ఏదో ఒకటి అయ్యిద్ది. లోకల్ మనం చూస్తున్నాం. మనిషి ప్రేమను బట్టి మోసపోతే ఆ మనిషి ఇలాంటి వాడు నన్ను ప్రేమించాడు అనుకున్నానే అని ఒక్కసారి ఆ ద్రోహం కనపరంగాలి వీళ్ళు ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు, చెడిపోతున్నారు. ఎవరో కొంతమంది నిలబడతారు కానీ చాలామంది అయిపోతారు, పిచ్చోలు అయిపోతున్నారు, చెడిపోతున్నారు, చెడు వ్యసనాలు చోటిస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ మీరు ఒక్కటే ఆలోచించండి, దేవుణ్ణి ప్రేమించినట్టు నటించి ఆయన మోసం చేసేటోళ్ళు పుట్టారా భూమి మీద? చెప్పండి. దేవుడు బలాన్ని ఎవరు తీసేయగలరు? దేవుడి శక్తిని ఎవరు తీసేయాలి? దేవుడిని కృంగదీసేలా మోసం చేసేవాళ్ళు ఎవరున్నారు? చెప్పండి. దేవుణ్ణి ప్రేమించి మోసగించేటోళ్ళు భూమి మీద పుట్టారా? దేవుడు మనిషి ప్రేమను బట్టి మోసపోతాడా? ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. దేవుణ్ణి ప్రేమించినట్టు నటిస్తే మనకే ప్రమాదం, కానీ దేవుడికి ప్రమాదం లేదు పిల్లలు. ఎందుకంటే మనలాంటి బలహీనతలు ఆయనకి లేవు. ఈ బంధాల భయం దేవుడికి ఉండదు. ఎందుకంటే భూమిని చేయకమునుపు దేవుడు, ఆకాశం చేయకమునుపు, పర్వతాలు చేయకము, నదులు చేయకమునుపు, దేవదూతలు చేయకమునుపు, కుమారుడిని యేసుక్రీస్తుని కనకముందు, పరిశుద్ధాత్మను కనకముందు తండ్రి అని దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా దేవుడు ఒంటరిగా కూడా బ్రతికినవాడు. కనుక మనం లేకపోయినా ఆయన బ్రతుకుతాడు, కానీ ఆయన లేదు మనం బ్రతకలేం పిల్లలు. ఒక్కటి ఆలోచించండి. దేవుడి దగ్గర నటిస్తే కుటుంబంలో కూడా నటిస్తాం, కుటుంబంలో నటిస్తే ఖచ్చితంగా చెడిపోతాం. అందుకే లోకల్ అక్రమ సంబంధాలు, వ్యభిచారాలు, ఎన్నో విధాలు చెడిపోతూ భర్తగా ద్రోహం చేయటం, ఇదిగో నిత్య నరకానికి గెలిపే స్త్రీలు ఎంతమంది ఉన్నారు, భార్యలు ద్రోహం చేసి నిత్య నరకానికి గెలిపే పురుషులు ఎంతమంది ఉన్నారు. కుటుంబాల్లో కూడా నిజమైన ప్రేమలు లేవు. ఎందుకు నిజమైన ప్రేమలు కుటుంబం లేదంటే దేవుడిని ప్రేమించే విషయంలో నటన వచ్చిందంటే కుటుంబంలో రియాలిటీ ప్రేమ ఎలా ఉంటుంది, ఒరిజినాలిటీ ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే పిల్లలు, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా దేవుడిని అలా ప్రేమిస్తేనే ఆయనతో చక్కటి సహవాసం కుదిరిద్ది పిల్లలు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అలా ప్రేమిస్తేనే కదా. ఒకవేళ డూప్లికేట్గా దేవుడి పట్ల ఉంటే, నిజంగా దేవుడిని ప్రేమించేసిన నిజంగా నటిస్తే, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు. యేసుక్రీస్తుని ఇస్కరియోతుని చూసి శిష్యులు కూడా ఏమన్నాడు? మేము ప్రేమించినట్టు యేసుక్రీస్తుని యూదా కూడా ప్రేమిస్తున్నాడు అనుకున్నారు. యూదా మాటల చేత ప్రేమిస్తున్నాడు, కానీ హృదయంలో మాత్రం యేసుక్రీస్తు మీద ప్రేమ లేదు పిల్లలు. అలాగే ప్రభు అన్నాడు, ఎంత అవకాశం ఇచ్చాడు. నా చేతిలో రొట్టె ముక్క ముంచుకొని ఎవరికైతే ఈ రొట్టె ముక్క ముంచి ఎవరికైతే ఇస్తానో వాడి నన్ను అప్పగిస్తాడన్నప్పుడు, వెంటనే మీలో నన్ను ఒకడు అప్పగించనని ప్రభు అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాల. నా చేత ఎవరైతే రొట్టె తీసుకుంటాడో వాడే అన్నప్పుడు, నేనా ప్రభు అన్నాడు. అప్పటికి రొట్టె మొక్క విరిచి ఇస్కరియోతు యూదాకి ఇచ్చినప్పుడు శిష్యులు ఏమనుకుంటున్నారు? పస్కా పండుగ ఏదైనా కొనమనేమి ఇస్తున్నాడేమనుకున్నారు. అప్పుడు కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. అంటే యూదా నటన ప్రభువుకు మాత్రమే తెలిసింది. శిష్యులు మాత్రం నిజమైన ప్రేమ ప్రభువు మీద ఉన్నాడేమో యూదా కూడా అనుకున్నారు. చివరికి యూదా ఏమైపోయాడు పిల్లలు చెప్పండి? ఆత్మహత్య చేసుకుని తనకు తన నాశనం అయిపోలేదు చెప్పండి. లోతు భార్య దేవుడిని నటిస్తూ ప్రేమించి నాశనం అయిపోయింది. అలాగే పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. ఆకాను, బిలాము, గెహజీ వీళ్ళందరి జీవితాలు కూడా ఎలా అయిపోయారు? జీవితాలంటే నశించిపోయారు. కారణం ఏంటంటే దేవుడిని నటిస్తూ ప్రేమిస్తూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. కనుక మనం కూడా నటిస్తూ దేవుడిని ప్రేమిస్తే మనకే ప్రమాదంగా. దేవుడు ఎప్పుడు బాగానే ఉంటాడు పిల్లలు. ఎందుకంటే ఆయన బలము ఎవరు తీసేయలేరు, ఆయన జ్ఞానం ఎవరు తీసేయలేరు, ఆయన శక్తి ఎవరు తీసేయలేరు, ఆయన ఆనందాన్ని ఎవరు పోగొట్టలేరు. ఆయన్ని కృంగదీసే శక్తి భూమి మీద పట్ల, ఆయన బలాన్ని తీసే శక్తి భూమి మీద పట్టలేదు. ఆయన ఎప్పుడు బలవంతుడు, ఆయన ఎప్పుడు శక్తివంతుడు. దేవుడు సర్వశక్తి గలవాడు, అనంత జ్ఞాని. ఆయన బలంలో స్థిరుడు, జ్ఞానంలో స్థిరుడు, శక్తిలో స్థిరుడు, ఆనందంలో స్థిరుడు, ధైర్యంలో స్థిరుడు. ఆయనలో ఇవన్నీ తీయటం ఎవరి తరం కాదు పిల్లలు. కనుక మనకు కూడా దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు చెప్పనా? మనం ఆయనకు లోబడి ఒరిజినాలిటీగాని ప్రేమిస్తే, హృదయపూర్వంగాని ప్రేమిస్తే నిజంగా ఇప్పుడు ఏ తప్పు చేయం పిల్లలు, చాలా నీతిగా ఉంటారు.
అలా ఆయన ప్రేమించి నీతిగా ఉంటే ఆయన వల్ల మనకు ధైర్యము, బలము, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, జ్ఞానం, బుద్ధి, సమాధానం ఇవన్నీ మనకు వస్తాయి పిల్లలు. కనుక దేవుణ్ణి ప్రేమించే విషయం నటించద్దు, ఒరిజినాలిటీ ఉండు. అప్పుడు నీ కుటుంబం మరణం వరకు ఆయన ఎడవడు. తన రాజ్యం తీసుకెళ్ళేంత వరకు భూమి మీద తోడుంటాడు. నీ మార్గం సరళం చేస్తాడు, నీకు విజయం ఇస్తాడు. కనుక ఒరిజినాలిటీగా దేవుని ప్రేమించు. అప్పుడే వెనకడుగేయకుండా శ్రమైన కష్టమైన నువ్వు ప్రభువులో నిలబడతావు. ఆయన వల్ల సహాయం పొందుకొని తన రాజ్యం చేరతావు.